హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు నా టాపిక్ ఏంటంటే, మనం చేసే పనులు అందరికీ నచ్చవండి. ఎందుకంటే 5 వేళ్ళే ఒకలాగుండవు. అలాంటప్పుడు ఇంతమంది ప్రజలు వీళ్ళ మనస్తత్వాలు ఒకేలాగా ఉంటాయని ఎలా ఎక్స్పెక్ట్ చేస్తాము? కాదు కదా. సో మనం చేసేది మన మనసుకి కరెక్ట్ అయ్యి అండ్ దానివల్ల వేరే వాళ్ళకి ఇబ్బంది కలగకపోతే మనం చేసేది కరెక్టేనండి. ఎందుకంటే మనస్సాక్షిని మనతో ఉండేది మన మనస్సాక్షే కదా, అవునా కదా. కాబట్టి మనం చేసే పని మనకి నచ్చి మనకిష్టమయ్యి అది ఇతరులని బాధ కలగనంత వరకు మనది కరెక్టే అండి. మన జీవితం అనే ఈ ప్రయాణంలో ఎన్నో రాళ్ళు రోడ్డు మీద వస్తూ ఉంటాయి, తగులుతూ ఉంటాయి మన కాళ్ళకి. వాటినన్నిటిని వేరుకుంటా పోతూ మన లైఫ్ని మన టైంని వేస్ట్ చేసుకోకూడదు కదా. సో అనుకునే వాళ్ళు అనుకుంటుంటారు, వాటి కోసం మన మైండ్ని డిస్టర్బ్ చేసుకొని మనం డిస్టర్బ్ అయ్యి చేసుకోవడం కరెక్ట్ కాదు కదా. సో మనం చేసే పని మనకి నచ్చి అది ఇతరులని ఇబ్బంది పెట్టినంత వరకు మనం కరెక్టే. సో ఎంతమంది ఇతరుల కోసం బతుకుతున్నాం, మనం ఎంతవరకు మన కోసం బతుకుతున్నామో ఇతరుల కోసం బతుకుతున్నాం అని క్యాల్కులేషన్ తీసుకుంటే, సో ఆల్మోస్ట్ ఈ జనరేషన్లో పక్కన వాళ్ళు ఏమనుకుంటారా, పక్కన వాళ్ళు ఎలా ఉన్నారు, వాళ్ళేంటి, ఇదే తప్ప మనది మనం అనే ఫీలింగ్ అనేది చాలా పోయిందండి. సో మనకి నచ్చినట్టు మనం బతకదాము అండ్ దానివల్ల ఎవరు కూడా ఇబ్బంది పడకూడదు. సో ఇది అండి ఈరోజు టాపిక్. మీకేమనిపించిందో కమెంట్ చేయండి, అవునా కాదా. సో నా మాటల్లో ఏదైనా రాంగ్ ఉంటే చెప్పండి. ఎందుకంటే ఇప్పుడు చెప్పాను కదా, 5 వేలు ఒకేలా ఉండవు. సో ఇంతమంది మనుషులం కదా. సో సజెస్ట్ మీ. థ్యాంక్ యూ. బాయ్ అండి. టేక్ కేర్.